హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పుష్ప వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో తిరుమలలో మనం చూడవలసిన ప్లేసెస్ గురించి చెప్పబోతున్నాను. మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళామని చెప్పాం కదా. శ్రీవారి దర్శనం తర్వాత పైన ఇంకొన్ని ఆలయాలు సందర్శించాము. దాని గురించి ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ కొట్టండి. మనకి తిరుమల పైన బస్టాండ్ దగ్గరలో ఏపీఎస్ఆర్టీసీ తిరుమల డిపో ఉందండి. అక్కడికి వెళ్తే మనకి బస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. మనకి 6 ప్లసెస్ చూడడానికి 6 పుణ్యక్షేత్రాల దర్శనము ఒక్కటే టికెట్టుపై ధర కేవలం 120 అని ఉంది కదా. ఒకరికి మాత్రమే రోజంతా మనం తిరగచ్చు, 6 ప్లేసెస్ చూడొచ్చు. అంటే బస్ పాస్ లాగా అనమాట. మనకి ఆటోలు ఉండవు, క్యాబ్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో మేము బస్సు సెలెక్ట్ చేసుకున్నాము. ఈ బస్సు ద్వారా ఇప్పుడు మేము వెళ్ళడం స్టార్ట్ చేసాము. ఇక్కడ కూడా నేను ఫ్రంట్ సీట్ కూర్చున్నాను. సో మనకి వీడియో చాలా చక్కగా వచ్చేలాగా. సో ఈ టికెట్ మనకి అన్ని ప్లేసెస్ మేము చూడలేము, ఒక 2-3 ప్లేసెస్ చూస్తాము అంటే మనకి హాఫ్ రేట్ కూడా ఉంటుంది. మేము ప్రజెంట్ ఒక 2-3 ప్లేసెస్ చూస్తామంటే మాకు 75 రూపీస్ తీసుకున్నారు ఒక మనిషికి. సో మేము 2-3 ప్లేసెస్ కవర్ చేద్దామని టైం లేక 75 రూపీస్ టికెట్ తీసుకొని మాకు పంపించారు. ఈ 120 రూపీస్ టికెట్ మీద మనం డే మొత్తం ట్రావెల్ చేయొచ్చు. బస్సెస్ కంటిన్యూ అరగంటకు ఒకసారి మనకి వస్తూనే ఉంటాయి బస్ స్టాప్కి. సో ఇలాగా మేము రీచ్ అయ్యాము. ఫస్ట్ మేము లాస్ట్ ప్లేస్ పాప వినాశనంకి వెళ్ళాలని అనుకున్నాం. ఇక్కడికి వచ్చేసాం కూడా. పాప వినాశనం అంటే లాస్ట్ ప్లేస్ అది. అలా లాస్ట్ నుంచి ఫ్రంట్కి వచ్చి చూద్దామని. సో ఇక్కడ మేము ఎంటర్ అయిపోయాము. సో మేము మధ్యాహ్నం కాదు 11 o'clockకి వెళ్ళాము. ఇది పాప వినాశనం డ్యామ్ అండి. ఎంట్రన్స్లో మనకి ఇలా కనిపిస్తుంది. నేను పైనుంచి మొత్తం కవర్ చేశాను. సో ఇలా మనకి పైనుంచి గంగాజలం పడుతూ ఉంటుందన్నమాట. అక్కడ స్నానాలు చాలామంది ఆచరిస్తారు. ఇక్కడ గంగాదేవి ఆలయం కూడా ఉంది. సో ఈ విధంగా మనకి వాటర్ అనేవి మనకి గంగా అనేవి ఇక్కడ నుంచి పడుతూ ఉంటాయి. ఇక్కడ స్నానం చేసేవాళ్ళు స్నానం చేసుకొని అక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. సో మనకు కావాల్సిన పూజా సామాగ్రి కూడా అన్నీ అక్కడే అవైలబుల్గా ఉంటాయి. చాలామంది స్నానాలు చేసి దర్శించుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు. సో మేము వెళ్ళాం కాబట్టి మాకు అంత టైం లేదు కాబట్టి జస్ట్ అలా చూసి అలా వాటర్ చల్లుకొని మొక్కుకొని అమ్మవారి గుడికి వెళ్ళి దర్శించుకున్నాం. సో ఈ విధంగా నేను ఫుల్గా కాకపోయినా ఏదో అలా కాస్త కొంచెం వీడియో తీశాను. ఇది నేను 3rd టైం అనుకుంటా ఈ పాప వినాశనాన్ని దర్శించడం. చాలా బాగుంది. వచ్చేటప్పుడు మధ్యలో దారిలో చెట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇలా ఎదురుగానే మనకి ఇది శ్రీ గంగాదేవి అమ్మవారి ఆలయం అన్నమాట. ఇక్కడ సంథింగ్ బోర్డ్ పెట్టారు, ఇది కూడా షూట్ చేశాను. ఇది తిరుమలలోని వెలిసిన అమ్మవారు అన్నమాట. సో ఈ విధంగా మా పాప వినాశనం ఒక పుణ్యక్షేత్రం దర్శించుకున్నాం. అక్కడ కొన్ని ఫొటోస్ అలా క్లిక్ అని తీసాము. రిటర్న్ వచ్చేటప్పుడు మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయండి. మనకి కావాల్సిన ప్రసాదాలు కానీ ఇక్కడ ఎక్కువ మనకి ఇంటి గుమ్మం దగ్గర కట్టే శివుడి చాలా ఉన్నాయి. దిష్టికి కడతాం కదా, అలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడైతే. అండ్ ఇక మన లేడీస్కి అయితే ఇక చెప్పనక్కర్లేదు. కావాల్సిన గొలుసులు చాలా అన్నీ రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి, బొమ్మలు అవన్నీ. మేము ఇక్కడ బ్యాగ్ కొనుక్కున్నాము, హ్యాండ్ బ్యాగ్. పర్లేదు, 250కి మంచి హ్యాండ్ బ్యాగ్ వచ్చింది. సో ఇలాగా చాలా అద్భుతంగా 24 గంటలు
24 గంటలు ఉండదులేండి ఇక్కడ. మనకి శ్రీవారి దగ్గరే ఉంటాయి, ఇక్కడ ఉండవు నాకు తెలిసి. సో నైట్ వరకు ఇలాగా అమ్ముతూనే ఉంటారు. సో నెక్స్ట్ మనం చూసేది ఆకాశగంగ. ఈ ఫొటోస్ అక్కడే దిగాము. నెక్స్ట్ అది అయిపోయిన వెంటనే మళ్ళీ బస్సు వచ్చింది. బస్సు ఎక్కి ఇలా ముందుకు వచ్చాము. ముందుకు రాగానే ఆకాశగంగ ఇది ఎంట్రన్స్ అండి. అది ఉద్యానవనము అని రాసింది కదా. ఉద్యానవనం అంటే చెట్లు అవన్నీ ఉంటాయి అటు సైడ్, అక్కడ కూడా వెళ్ళి కూర్చోవచ్చు. సో ఈ విధంగా మేము, ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనకి వాటర్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ప్రతి దగ్గర. కాకపోతే మనకి ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి దొరకవు. మనకి వాటర్ ఎలా అమ్ముతారంటే గాజు గ్లాస్లో అమ్ముతారు. అది వచ్చేసి 60 రూపీస్ అండి. ఆ 60 రూపీస్ గాజు గ్లాస్తో మనకి ఒక 1 లీటర్ వాటర్ అమ్ముతారు. మనకి ఆ గాజు బాటిల్ కావాలంటే తీసుకొని వెళ్ళొచ్చు, లేదు అవసరం లేదంటే ఈ తిరుమలలో ఏ షాప్లో రిటర్న్ ఇచ్చినా మనకి 30 రూపీస్ రిటర్న్ ఇచ్చేస్తారు. వాళ్ళకి ఆ బాటిల్ ఇచ్చేస్తే. సో ఇక్కడ ఎంట్రన్స్లో మనకి వినాయకుడు ఉన్నారనమాట. ఆకాశగంగా మెట్లు కూడా చాలా ఉన్నాయండి. ఎలా దిగుతామో ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది పడాలి. కానీ ఇక్కడ ఆకాశగంగ అనేది మనకి కొండల్లో నుంచి మనకి ఆ వాటర్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఆకాశం మీద నుంచి గంగ ఎలాగా పారుతుందో అలాగా. నెక్స్ట్ ముందు మీకు చూపిస్తాను, చూడొచ్చు. సో ఈ విధంగా ఇలా డౌన్ దిగాక మనకి ఫొటోస్ దిగడానికి ఒక ప్లేస్ ఉంది. ఇది ఇక్కడ అమ్మవారి గుడి ఉందన్నమాట. సో ఇలాగే వెళ్ళి మనం అమ్మవారిని దర్శించుకొని అలా వాటర్ చల్లుకొని రావచ్చు. చాలామంది ఇక్కడ చిన్న బాటిల్స్ అమ్ముతున్నారండి, ప్లాస్టిక్ బాటిల్. అది వచ్చేసి 20 రూపాయలు. అందులో ఈ వాటర్ చాలామంది తీసుకెళ్తున్నారు, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడానికి. సో ఫొటోస్ దిగడానికి ఇది మంచి స్పాట్ అన్నమాట. సో ఇక్కడ వీడియో తీయొద్దు అన్నారు. నేను ఎలాగోలా కష్టపడి కొంచెం వీడియో తీశాను. ఇగో ఇలా వాటర్, ఇక ఆకాశగంగ అంటాం కదా, కొండ కోణల్లో నుంచి ఈ గంగ అనేది పారుతూ ఉంటుంది. ఇందులో స్నానం చేసిన, ఈ వాటర్ చల్లుకున్న మనం చేసిన పాపాలన్నీ నశిస్తాయని నమ్ముతాం. ఆ విధంగానే అందరూ తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటున్నారు. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఈ చెట్టు చాలా బాగా అందంగా కనిపించింది. ఉద్యానవనం అని చదివాం కదా, అదనమాట. ఈ విధంగా మాకు దర్శనం అయింది ఆకాశగంగ. సో మాకు రెండు టెంపుల్సే మేము విజిట్ చేయగలిగాము. రిటర్న్ వచ్చేటప్పుడు మేము లంచ్ టైం కదా. సో అన్నదానం మనకి తిరుమలలో ఎక్కడ చూసినా మనకి అన్నదాన క్షేత్రాలు చాలా ఉంటాయి. సో మేము వచ్చింది వెంగమాంబ అన్నదాన సత్రం అండి. సత్రం కాదు, క్షేత్రం. అక్కడికి వచ్చి మనకి టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ నుంచి 4:30 వరకు పెడుతూనే ఉంటారు మనకి. సో నేను ముందు వీడియోలో ఇది పెట్టే ఉంటాను. లోపల మన వెంగమాంబ అన్నక్షేత్రంలో ఇలా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. చాలా బాగుంది. ఇక్కడ శ్రీశైలం, త్రిపురాంతకం, మహానంది, అహోబిలం నుంచి తిరుమల వరకు ఆయా క్షేత్రాల్లో వరుసగా వెలిసిన దేవతామూర్తుల చిత్రాన్ని రూపొందించబడిందనమాట. ఆ చిత్రంలో శ్రీశైలం నుంచి ఇక్కడ వరకు చాలా అద్భుతంగా చూస్తుంటే నేను కంటిన్యూ ఒక 5 మినిట్స్ వీడియో చేస్తూనే ఉన్నాను. అంత అద్భుతంగా అనిపించింది. చూడడానికి చాలా బాగుందండి. ఇదంతా బాగుందో అలాగే లోపల కూడా మనకి అన్నదానం పెట్టడం కానీ చాలా అద్భుతంగా మనకి దర్శనం ఇచ్చారు. సో లోపల కూడా అలా ఎలా చిత్రీకరించారో అర్థం కాలేదు, కానీ చూస్తూ ఉన్న కొద్దీ ఇంకా చూడాలనిపించే ఆల్బమ్ ఇది. అంటే సీనరీ లాగా, కానీ చూస్తే రియల్గా కొండ కోన ఉన్నట్టే ఉంది. చుట్టూరా చెట్లు అని పెంచి చాలా అద్భుతంగా వచ్చారనమాట. సో ఈ విధంగా మా దర్శనాలు అయ్యాయి. వీడియో లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై